నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన యోగాంధ్ర, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని. విశాఖలో వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన యోగాంధ్ర. నారా లోకేష్ ని ప్రశంసించిన ప్రధాని. యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని వెల్లడి. అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యోగా సాధన మానసిక శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలంకారీ సాలువాతో సన్మానించి లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఒకే స్ట్రెచ్లో 3,20,000 మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు. దీంతో పాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకే చోట చేసిన యోగాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలు అందజేశారు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు.
యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారు. యోగాని ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వామ్యాలను చేయాలి, వీటన్నింటిపైన గడిచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నిలిపారు లోకేష్ అని ప్రధాని మోడీ ప్రశంసించారు. विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిపిఏ రాజు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్జీసీ వాళ్ళు పాల్గొని ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, పిరమిడ్స్ తదితర అంశములు సామూహికంగా ప్రదర్శించారు. అనంతరం సచివాలయ సిబ్బంది, మండల విద్యాశాఖ అధికారి బాలభాస్కరరావుతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో రేషన్ బియ్యం మాఫియాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. మండలంలో 44 రేషన్ షాపుల్లో ఎవరైనా అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ రవి హెచ్చరించారు. ఇప్పటికే పేపర్లలో రేషన్ మాఫియా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏలేశ్వరం మండలంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. మన మండల పరిధిలో ఉన్న 44 షాపుల్లో షాప్ పరిధిలో గల ఆ చుట్టుపక్కల సైకిల్ వాళ్ళు కానీ బళ్ళ మీద కానీ రైస్ వెళ్తున్నది కంప్లైంట్ వస్తున్నాయి. అలాగే స్టాక్ పాయింట్లు ఉన్నాయని కూడా కంప్లైంట్ వచ్చాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 ఘన నిర్వహణ మనందరికీ గర్వకారణమని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సైకిల్పై చైతన్య ర్యాలీని నిర్వహించారు ఎంపీ కలిశెట్టి. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు ప్రతి ఒక్కరికి యోగాంధ్ర కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈరోజు శ్రీకాకుళం సోమవారం దర్శనం చేసుకొని వచ్చాం. శ్రీరామస్వామి దర్శనం అద్భుతంగా ఈరోజు కార్యక్రమం అవ్వాలని సంకల్పించుకున్నాం.
80 కిలోమీటర్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలుపుకుంటూ ఈరోజు విజయనగరం పార్లమెంటు ఏదైతే 117 ఉందో C117 ఈ బ్లాక్ అంతా కూడా ఇక్కడి నుంచి మొత్తం బ్యాక్ వరకు విజయనగరం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కానీ అన్నీ వస్తున్నాయి. ఈరోజు సంకల్పించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టానికి ఈరోజు మేము వారికి గిఫ్ట్ ఇస్తున్నాం ఈ సైకిల్ యాత్రని. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చూపిస్తున్న తీర్పు చూస్తే మాకు కూడా ఉత్సాహం వచ్చి మన బాధ్యతగా చేయాలని ఈరోజు ప్రచారం చేశాం. చాలా సక్సెస్ అయింది, చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ టూరు అద్భుతంగా అయింది. ఈరోజు చాలా ఆనందం అనిపిస్తుంది. నేనే కాదు, నాతో పాటు స్టార్టింగ్ నుంచి అరసవిల్లో స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వరకు దొక్కిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్వతీపురం మండలం పెదమర్కి గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మనిషి జీవితంలో క్రమశిక్షణ తీసుకురావడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే శరీరం ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితంలో భాగం చేసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పువ్వల స్వాతి, వైస్ చైర్మన్ బెవర రాజు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Relax. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముగిసిన యోగాంధ్ర, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని. విశాఖలో వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన యోగాంధ్ర. నారా లోకేష్ ని ప్రశంసించిన ప్రధాని. యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.